వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నెల్లూరు నగరం మాదక ద్రవ్యాలకు నేరాలకు కేంద్ర బిందువుగా మారిందన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం మాదక ద్రవ్యాలపై పోరాడి గంజాయి బ్యాచ్ చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన పెంచలయ్య మృతిపై చంద్రశేఖర్ స్పందించారు. ప్రశాంతమైన నెల్లూరు నగరం కనుమరుగవుతుందని, బైక్లపై గంజాయి సరఫరా కొనసాగుతుందని ఆరోపించారు. అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు దృష్టి సారించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలేదు. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి, డ్రగ్స్ కానీ, రౌడీయిజం కానీ, జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని. ఈరోజు దీన్ని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం. ఇది యువతకు సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి, అలానే కుటుంబాల భద్రత గురించి కానీ, సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో, పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో, భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ, నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది. ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. నెల్లూరు అంటే